మనందరికీ ఫేవరెట్ హీరోస్ ఉంటారు. వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం, కల్ట్ చూపిస్తా. మన ఫేవరెట్ హీరో సినిమా బాగా ఆడి మనం కాలర్ ఎగిరేయాలనుకుంటాం. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం అవతల హీరో ఫ్యాన్స్ కి ఈసారి మేము హిట్ కొడుతున్నామమ్మా, మేము కొట్టే హిట్ కి మీ హీరో అది టచ్ చేయాలంటే మినిమం 5 years అయినా పడుతుందని అవతల ఫ్యాన్స్ తోటి పెద్ద వాగ్వాదమే చేస్తాం. అంతటితో ఆగుతామా? ఆ సినిమా ఏదో మనమే తీసినట్టు ఆ సినిమా డైరెక్టర్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండదు. ఆ రేంజ్ లో మాట్లాడతాం సినిమా గురించి. ఇలా ఓ రేంజ్ లో వేరే హీరో ఫ్యాన్స్ తో మన సినిమా గొప్ప అని పోట్లాడతాం. అలా సినిమా రిలీజ్ ముందు మన సినిమా గొప్ప అంటే గొప్ప అని పోట్లాడి థియేటర్ కి వెళ్ళి మన హీరో సినిమా చూసిన తర్వాత ఆ సినిమా తప్పకుండా షెడ్కే పోతుందని తెలిసిన తర్వాత మన రియాక్షన్ ఏంటి? మనం తల దించుకుంటాం. అరే ఇలా అయిందేంటి, ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం అని తల దించుకుంటాం. అలా మనం బాగా ఎక్స్పెక్ట్ చేసి తల దించుకున్న సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు మేము తీసుకొస్తాం. అసలే సపోర్ట్ లేక చాలా బాధపడుతున్నాం. ప్లీజ్ ఒక్కసారికి సపోర్ట్ చేసేయండి. నెంబర్ 7 సైరా మీద మామూలు ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు మెగాస్టార్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండ్ చాలా మంది స్టార్స్ తో ఈ సినిమా తీశారు. ముఖ్యంగా మెగాస్టార్ ఈ సినిమాతో బాహుబలి రికార్డ్స్ లేపేస్తాడని చెప్పి మెగా ఫ్యాన్స్ అయితే మామూలు రచ్చ చేయలేదు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. ఎందుకంటే అలా ఉంది మరి సినిమా కలెక్షన్స్. సినిమా వైజ్ గా సినిమా చాలా బాగుంటుంది. సినిమాకి మనం వంక పెట్టలేం, కానీ కలెక్షన్సే కదా అన్న సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తాయి. కలెక్షన్ వైజ్ గా ఇది ఒక ఫ్లాప్. సినిమా రిలీజ్ ముందుకు మెగాస్టార్ ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఈ సినిమా 44 crores లాస్ వచ్చింది. నెంబర్ 6 సాహో. బాహుబలి 2 తర్వాత వస్తున్న సినిమా. అప్పటికే ఇండియా మొత్తం మీద బాహుబలి రికార్డ్సే ఉన్నాయి. సో అలాంటి టైంలో సినిమా వస్తే హీరో ఫ్యాన్స్ అయినా సైలెంట్ గా ఉంటారా? కల్ట్ చూపిస్తాం, మా కల్ట్ ఏంటో చూపిస్తాం. ఈసారి బాహుబలి రికార్డ్స్ కూడా కిందికి వెళ్ళిపోతాయి మా దెబ్బకని ఏ ఫ్యాన్స్ అయినా రచ్చ చేస్తారు. అలానే మనోళ్ళు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక హిందీ తప్ప మిగిలిన అన్ని చోట్ల లాసే వచ్చింది. ఇక వేరే హీరో ఫ్యాన్స్ ఊరుకుంటారా? మీ కల్ట్ ఏమని చెప్పి మళ్ళీ గుర్తు చేశారు. సో ఈసారి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళు చాలా సంవత్సరాలు అక్కడే తపస్సు చేశారనుకుంటా. రీసెంట్గా వచ్చిన సలార్ అండ్ కల్కితో వాళ్ళ తపస్సు ఫలించి మళ్ళీ తిరిగి వచ్చాడు. సాహో ఆల్మోస్ట్ 52 crores లాస్ అమ్మా. కానీ ఈ లాస్ కన్నా ఫ్యాన్స్ అట్టేంది మోరమ్మా. 1 నేనొక్కడినే. సుకుమార్ కొత్తగా ట్రై చేశాడు. మన వాళ్ళకి టేస్ట్ లేక సినిమా ఫ్లాప్ చేశారు. కానీ ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే అసలు సినిమాని అర్థం కాలేదు మన వాళ్ళకి. ఇందులో డైరెక్టర్ ఫాల్ట్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మహేష్ అన్న ఫ్యాన్స్ సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఏడవాలో లేక సినిమా అర్థం కాక ఏడవాలో అర్థం కాలేదు. వేరే హీరో ఫ్యాన్స్ అసలు ఏం సినిమారా ఇది, అసలు అర్థమే కాలేదురా అని అన్నారు. సినిమా హిట్ కన్నా సినిమా స్టోరీ మీదనే చాలా డిస్కషన్స్ జరిగాయి. ఆ సినిమాని 2-3 సార్లు చూస్తే తప్ప అర్థం కాలేదు చాలా మందికి. మహేష్ అన్న ఫ్యాన్స్ నిజంగా ఎలా తట్టుకున్నారో ఈ డిజాస్టర్ ని. ఓవరాల్ 42 crores లాస్ అయితే వచ్చింది. నెంబర్ 4 రాధేశ్యామ్. సినిమాకి ముందు మరో టైటానిక్ అని చెప్పి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మొత్తాన్ని ముంచేశారు. ప్రభాస్ లాంటి యాక్టర్ కి ఇలాంటి క్లాస్ సినిమా అనేది ప్రజెంట్ వర్కౌట్ అవ్వదు. అయినా కానీ ట్రై చేసి సినిమా ఫ్లాప్ చూశారు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ పోయా. ఓవరాల్గా అయితే 120 crores అయితే లాస్ వచ్చింది. నెంబర్ 3 అఖిల్. అక్కినేని ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా అఖిల్. దాన్ని అక్కినేని ఫ్యామిలీ కూడా ఓ రేంజ్ లో అఖిల్ని లాంచ్ చేశాయి. నాకు గుర్తుకుని చెప్తాను, ఇది నిజమో కాదో మీరే కామెంట్స్ లో చెప్పండి. అసలు ప్రపంచంలో హీరో లేనట్టు, ప్రపంచంలోకి మొట్టమొదటి హీరో వస్తున్నట్టు అఖిల్ని ఓ రేంజ్ లో లాంచ్ చేశారు. అందరూ కూడా అరే ఏంటి ఈ రేంజ్ లో ఎక్కేస్తున్నారు అని అనుకున్నారు. సినిమా హిట్ కన్నా ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలి, వీళ్ళ పని చెప్తా అనుకున్నారు. అలా రిలీజ్ అయ్యి సినిమా దరిద్రమైన టాక్ తోటి ఫుల్ రన్ లో డిజాస్టర్ అయ్యింది. అక్కినేని ఫ్యాన్స్ కి అఖిలే ఓ పెద్ద ట్రంప్ కార్డ్. అలా అక్కినేని ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయిపోయిన సినిమా ఇది. డిసప్పాయింట్ ఏంటి, వాళ్ళు తలదించుకున్న మూమెంట్ ఈ సినిమా. ఆ రేంజ్ లో వాళ్ళని పిచ్చెక్కిచ్చిన సినిమా, మెంటల్ ఎక్కిచ్చింది. ఈ సినిమా ఓవరాల్ గా 30 crores దాకా లాస్ వచ్చింది భయ్య. నెంబర్ 2 స్పైడర్ టీజర్ ఉంటుంది భయ్య, ఓ రేంజ్ లో ఉంటుంది.
అది చూసి ఫ్యాన్స్ అనుకున్న థియరీస్ చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఆ ఫ్యాన్స్ అనుకున్న థియరీస్తో సినిమా తీసినా బ్లాక్ బస్టర్ అయ్యేదేమో. బ్లాక్ బస్టర్ కాకపోయినా కనీసం హిట్ అయినా అయ్యేది సామి. మురుగదాస్ మహేష్ కాంబినేషన్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కడికో వెళ్ళాయి. అందులోనూ స్పై థ్రిల్లర్ అంటే మామూలు ఎక్స్పెక్టేషన్సా? సినిమా ఎక్కడికో వెళ్తుంది అనుకున్నాం, కానీ షెడ్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాకి ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే సినిమా మేకింగ్ ఏ భయ్యా. సగం తెలుగు సగం తమిళ్ ఇలా మిక్స్ చేసి ఉంటుంది సినిమా. అటు తమిళ వాళ్ళకి నచ్చక ఇటు తెలుగు వాళ్ళకి నచ్చక సినిమా మధ్యలో ఎటు కాకుండా పోయింది. బట్ స్టిల్ ఆ విలన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. దాన్ని మాత్రం బాగా డిజైన్ చేశాడు. కానీ అదే రేంజ్లో హీరో క్యారెక్టర్ని కూడా రాసుంటే మహేష్ అన్న ఫ్యాన్స్ చాలా హ్యాపీగా కాలర్ ఎత్తేవాళ్ళు. కానీ అలా చేయకపోవడం వల్ల మహేష్ అన్న ఫ్యాన్స్ గూఢాచారిలాగా ఉండిపోయారు. ఓవరాల్గా ఈ సినిమా అయితే ఒక నైట్ మేర్ అయ్యా. 60 కోట్ల లాస్ వచ్చింది. నెంబర్ 1 అజ్ఞాతవాసి. పీకే త్రివిక్రమ్ కాంబినేషన్లో థర్డ్ సినిమా. ఆల్రెడీ 2 హిట్లు, దాంట్లో ఒకటి ఇండస్ట్రీ హిట్. ఈ టైంలో సినిమా వస్తే ఈ హీరో ఫ్యాన్స్ అయినా ఏమంటారు? ఈసారి మేము కొడుతున్నాం భయ్యా, ఈ రికార్డ్ టచ్ చేయాలంటే మీకు లైఫ్ టైం పడుతుంది అంటారు. తప్పు లేదు వాళ్ళు అనడంలో, ఎందుకంటే 2 హిట్స్ ఉన్నాయి భయ్యా ముందు. కాకపోతే ఈ టైంలో కాన్ఫిడెన్స్ అనేది ఓ రేంజ్లో ఉంటుంది. ఓ రేంజ్లో అంటే మీటర్ పగిలిపోద్ది, ఆ రేంజ్లో ఉంటుంది కాన్ఫిడెన్స్. కానీ సినిమా బొక్కబోళ్ళ పడింది భయ్యా. నిజంగా భయ్యా పీకే ఫ్యాన్స్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళినా కానీ వాళ్ళని ఈ సినిమా రిజల్ట్ బాగా హట్ చేసింది. అండర్ గ్రౌండ్కి వెళ్ళినా కానీ వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది భయ్య. పోనీ నెక్స్ట్ సినిమాతోన హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇద్దామంటే వాళ్ళ హీరో అప్పటికి సినిమాలకి గుడ్ బై చెప్పాడు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక, బయటికి రావడానికి మ్యాప్ లేక ఎంతో మానసికంగా కుంగిపోయారు భయ్య. వాళ్ళు తల దించుకునే దానికన్నా మళ్ళా తల ఎత్తుదామంటే ఆప్షన్ లేకుండా పోయేసరికి ఇంకా చాలా బాధపడ్డారు భయ్య. మొత్తం మీద ఈ సినిమా 66 కోట్లు అయితే లాస్ వచ్చింది. ఇదైతే చాలా పెద్ద లాసే. ఇలా మెమరబుల్ సినిమా కాస్త పీడకలైపోయింది. సో ఇవి ఫ్యాన్స్ని బాగా హట్ చేసిన సినిమాలు. ఇంకా ఇలాంటి సినిమాలు ఏమున్నాయో కామెంట్స్లో చెప్పండి, పార్ట్ 2 తీద్దాం. ఈ వీడియోలో మెన్షన్ చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి, సినిమా ఫ్లాప్ అయినా కానీ నచ్చిన సినిమా ఏంటో చెప్పండి. అండ్ ఆల్సో మీ హీరో సినిమా, అదే మిమ్మల్ని తలదించుకునేలా చేసిన సినిమా ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి. చూద్దాం ఏ సినిమా పేరు ఎక్కువసార్లు వస్తుందో కూడా నేను చెప్తాను. సో ఇంతే వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఎఫర్ట్స్ పెట్టాం భయ్యా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.